హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రెడ్ సల్మాన్. ఎవరాడా సూపర్ మ్యానా? వీడెవడండి స్పైడర్ మ్యానా? ఏయ్ షూస్ జాకెట్ స్పెట్స్ ఉన్నాడు. ఫాస్ట్ రికవర్ అయితే అయిపోయాడు. బాబా లుంగి అడిపోయింది, లుంగి అడిపోయింది. యూత్ కొట్టుకొచ్చేస్తుంది. మీరైతే తప్పకుండా అయితే హెడ్ ఫోన్స్ అయితే యూజ్ చేయండి గైస్. ఓ గైస్, ఏ గైస్, రే బండాప్రా రే, లుంగి ఉడిపోయింది కట్టుకోరా సామి. ఎవరు నీదే? ఎవరు నీదే? నా స్టైల్ అదే, లుంగి స్టైల్. వాళ్ళు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్క. హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రెడ్ సల్మాన్. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయ్యో అందరైతే బాగున్నారు అనుకున్నా గైస్. ఆఫ్టర్ లాంగ్ టైం మనం అయితే ఈ రోజు 390 వర్సెస్ RX 100 అయితే ట్రై చేయబోతున్నాం గైస్. డ్రాగ్ రేస్ అందరికైతే తెలుసు బ్రో. వర్సెస్ ఏంది 390 వర్సెస్ RX 100 అని చెప్పేసి జస్ట్ ఒక బ్లాగ్ పర్పస్ లాగా అయితే షూట్ చేస్తున్నాం అనమాట. 390 తో అయితే కంపేరింగ్ అయితే లేదు. మీరైతే తప్పకుండా అయితే హెడ్ ఫోన్స్ అయితే యూజ్ చేయండి గైస్. హెడ్ ఫోన్స్ కానీ యూజ్ చేయకపోతే మటుకు ఫీల్ అయితే ఉండదు. హాయ్ హాయ్ హాయ్, బాయ్ 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 బాయ్. మనం అయితే ఈ రోజు ఫాస్టింగ్ అయితే ఉన్నాం గాయ్స్. సో ఫాస్టింగ్ అయితే ఉండి మిట్ట మధ్యాహ్నం అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాం. ఎండ అయితే చూసారా చింపేస్తా ఉంది అట్టే. ఎండమా ఏమాత్రం తగ్గట్లా. సో వాళ్ళే హెవీగా అయితే ఉంది అండి ఈరోజు. ఇంకా యశ్వంత్ అయితే యాక్సిడెంట్ అయితే అయింది కదా, సో రికవర్ అయితే అయిపోయాడు మనోడు. సో 390 వచ్చేసి యశ్వంత్ డ్రైవ్ చేసేది గైస్. బ్లాగ్ వచ్చేసి ఎక్కడైతే స్కిప్ చేయకండి గైస్. సో మీకు కూడా టైం కానీ లేకపోతే మటుకు ఇది కూడా అయితే చేయండి మీరు. సో బ్లాగ్ అయితే ప్లే చేసి మీరు పక్కన అయితే పెట్టండి. మీరు ఫ్రీ ఉన్నప్పుడు అయితే చూసుకోండి బ్లాగ్. గైస్ మీరు ఈ టైంలో చేయాల్సింది ఏంటంటే, ఇంత ఎండ్లో అయితే నేను బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా కదా, మీరు వచ్చేసి జస్ట్ ఒక లైక్ ఒక షేర్ అయితే చేసుకోండి గాయస్. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మటుకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అలాగే ఒక చిన్న షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏం లేదు గైస్, మన రింగ్ రియాజ్ అయితే తెలుసు కదా మీ అందరికి. మనోడు సైకిల్ డ్రైవ్ చేసి చూసారు, బైక్ డ్రైవ్ చేసి చూసారు, అలాగే కార్ డ్రైవ్ చేసింది కూడా అయితే చూసారు. ఇంకోటి అయితే చూడాలి మీరు, మనోడు ఆటో కూడా డ్రైవ్ చేస్తారు గైస్. సో నెల్లూరులో అయితే ఆటో వేసుకుని హెవీగా అయితే మనం తిరిగా అనమాట. మీకు ఆటో డ్రైవ్ చేసిన బైక్ లో అయితే మీకు స్క్రీన్ పైన అయితే పెడుతున్నాను చూడండి. 2000 years flying from town to town, from London to Taiwan. టోబీ కేర్ సూపర్ హాస్పిటాలిటీ. టోబీ కేర్ సంస్థ వారు ఇప్పుడు నెల్లూరు సిటీ మరియు నెల్లూరు జిల్లాలో 100కు పైగా ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మీ సొంత వ్యాపారం ప్రారంభించండి. మరిన్ని వివరాలకు మా కస్టమర్ కేర్ కు కాల్ చేయండి. సెల్ 9668311112. మా సర్వీసెస్ షర్ట్స్, ప్యాంట్స్, చుడిదార్, డ్రెస్లు మరియు పట్టు సారీ, నార్మల్ సారీ, వాషింగ్ మరియు ఐరన్ అండ్ ఫోల్డింగ్ సర్వీసెస్ కలవు. మీ ఇంటి వద్ద డోర్ పికప్ మరియు డెలివరీ ఫాస్ట్ సర్వీస్ చేయబడును. మరిన్ని వివరాల కోసం మా కస్టమర్ కేర్ కి కాల్ చేయండి. ప్లే స్టోర్ లో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి టోబీ కేర్ యాప్. మాత్రం లేట్ చేయకుండా మనం గోప్రో వీక్ అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇప్పుడైతే మనం గోప్రో వీక్ అయితే వచ్చేసాం. మీ అందరికీ తెలుసు కదా, నా బైక్ వచ్చేసి యశ్వంత్ అయితే యాక్సిడెంట్ అయితే చేశారనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఇవన్నీ అయితే ఏరియా అని చెప్పి మీ అందరికీ అయితే తెలుసు. నేను వీడియో కూడా అయితే పెట్టున్నాను. బండి మొత్తం మెకానిక్ షెడ్ కాడ అయితే పెడదామని అనుకుంటా ఉన్న మూమెంట్ ఏంటంటే, నిన్న నైట్ వచ్చేసి రింగిరియా స్కేఫ్ కాడికి తీసుకెళ్ళాను నేను. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొందరు పిల్లకాయలు అయితే ఎక్కి ఈ పార్ట్ అయితే ఇంచేశారు. అంటే ఇంచేశారంటే ఇటు పడిపోయింది అనమాట. మనోళ్ళు ఎక్కారు, ఈ పార్ట్ అయితే ఇరిగిపోయింది. మనోళ్ళు దీనిపైన బండి పైన ఎక్కి ఫొటోస్ అట్లా తీసుకుందాం అనే మూమెంట్లో ఇటు సైడ్ పడిపోయింది. ఇటు సైడ్ వాలిపోయినప్పటికీ ఈ పార్ట్ అయితే ఇరిగిపోయింది గాయస్. ఇది ఇంత డ్యామేజ్ అయినా కూడా నాకు అంతేం అనిపించలేదు, కానీ ఈ చిన్న డ్యామేజ్ వల్ల ఒక చెవు లేనట్టు అనిపిస్తూ ఉంది ఫీలు. ఇప్పుడు ఈ బైక్లో అయితే నేను వ్లాగ్ అయితే షూట్ చేయను. ఇక్కడే అనమాట పడింది బైక్. సో కేఫ్ కాడ ఇది లేకపోతే వ్యూ కూడా మీకు ఎట్లా అనిపిస్తుంది కింద అయితే కామెంట్ చేయండి గాయస్. మన యశ్వంత్ కూడా అయితే మనతో పాటు బ్లాగ్లో అయితే వచ్చేసాడు గాయస్. సో మళ్ళీ బ్యాకప్ అయితే వచ్చేసాడు 390 అయితే వేసుకొని. మనోడు ఫాస్ట్ రికవర్ అయితే అయిపోయాడు. డాక్టర్ వచ్చేసి కట్టుకొని రోజులు పెట్టుకోరా సార్ అంటే, మనోడు లేదు సార్ నేను బండి డ్రైవ్ చేయాలా, నేను డ్రైవ్ చేయకపోతే మటుకు నా బండి ఫీల్ అవుతుంది 390. మనోడు అయితే బ్లాగ్ షూట్ చేయడానికి అయితే వచ్చేసాడు గాయస్. అస్సలాము అలైకుం. క్యా కిస్సా? ఎక్స్చేంజ్, బైక్ ఎక్స్చేంజ్. బాయ్ బా. సో గాయ్స్ ఇప్పుడైతే మన దగ్గర RX 100 అయితే ఉంది గాయ్స్. చిన్న సైకిల్ ఉన్నట్టుంది, బుట్ట సైకిల్. మీకు కానీ నేను అవుట్ సైడ్ వ్యూ కానీ పెడితే మటుకు నవ్వు చచ్చిపోతారు మీరు.
వీడేవిడండి స్పైడర్ మ్యానా? వాడమ్మ మొగుడై ఉంటాడు. अब तू गया बेटा, अब तू गया, देख तेरी औकात मैं दिखाता हूँ तुझे। అభిలాష్ బ్రో కూడా అయితే వచ్చేసాడు గాయ్స్. హాయ్ బ్రో. ఏయ్ సరిగ్గా ఉన్నావు. నెక్స్ట్ లెవెల్ లో ఉన్నావు బ్రో. ఏం బ్రో హెవీగా ఉన్నాడా బ్రో? షూస్, జాకెట్, స్పెట్స్. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా. బ్లూబెర్రీ హెవీ బ్రో. రైడ్ కి రెడీ. డ్రాగ్ రేస్ చేసేది యూత్ కొట్టుకొచ్చేస్తా ఉంది. మ్యాన్ డ్యామేజ్. సో గైస్ ఇప్పుడైతే మనం డ్రాగ్ రేస్ అయితే చేయబోతున్నాం గైస్. సో 390 వచ్చేసి RX100. మనోడు ఎన్ని గేర్లు వేస్తాను? దీనికి బట్టి అయ్యా 2 గేర్లు. 2 గేర్లు నేను నీకు 4 వేస్తా. ఓకే ఓకే కమ్ 1 2 3. అయ్యా సీట్ ఊడిపోయింది. గాయస్ మనోడి ఊడిపోయింది. ఏందో ఇది గాయస్. మీరు కానీ హెడ్ ఫోన్ కానీ యూజ్ చేయకపోతే మనం అది ఏం చేయలేము గాయస్. బీటీకి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. రే ఏంద్ర ఇదే? ఏంద్ర అదే? ఇట్టయితే ఎట్లా ఫిట్ కాలేదు కదా ఇది, వచ్చేస్తా ఉంది. ఇట్లాంటివి పెట్టుకొని నువ్వు డ్రాగ్ రేస్ అంటారా? నువ్వు ఎట్లా అంటారా ఉదయ్? అయ్యా ఏ రోజు మనం అనుకుంది జరిగింది రోజే లే. నువ్వు ఇట్టే పట్టుకో, డ్రాగ్ రేస్ క్యాన్సిల్ లేపా. నువ్వు నాతో రాలేవులే, అర్థమైపోయింది. డ్రాగ్ రేస్ క్యాన్సిల్ చేద్దా. డ్రాగ్ రేస్ క్యాన్సిల్ చేద్దా. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను. ఓ గాయ్స్ డ్రాగ్ రేస్ క్యాన్సిల్. మనోడు పాటలన్నీ ఊడి తీసుకొచ్చేసాడు. పాటలు గాల్లో వచ్చేస్తున్నాడు ఊడి. చూడండి ఆడ గాల్లో వచ్చాడు లేపుకుంటా, నాకన్నా ముందు లేపుకుంటూ ఆపేసాడు బండి. నోడితే అది ఊడిపోయింది. ఎక్కడ వెళ్దాం చెప్తా. రైడ్ క్యాన్సిల్. ఏంద్రా అశ్వంత అయ్యా నువ్వు నేను కానీ ఫాస్ట్గా నెల్లుంటే మటు నేనే వచ్చుంటా. కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. నీదే తప్ప, పాటలన్నీ చూసుకోవాలా. ఎవరాడా సూపర్ మేడా? ఎవరాడా సూపర్ మేడా? వీడేవిడండి స్పైడర్ మ్యానా? వాడమ్మ మొగుడై ఉంటాడు. లుంగి లేపుకున్నా. రే ఎవరాడా? నా పని రావట్లేదురా బ్రో. ఎవరు రాడా? లుంగి లేపుకెళ్తా ఉన్నాడా? చెప్పరా లుంగి ఉడిపోయిందనే. బాబు లుంగి ఉడిపోయింది. బాబు లుంగి ఉడిపోయింది. రే ఎవడాడా బ్రో? ఎవడాడా లుంగి లేపుకొని వెళ్తున్నాడా? చెప్పు రే నాయన. ఎవరు బ్రో లుంగి రైడరా? పాపా వెళ్ళి చెప్పు బ్రో. గాయస్ వాడెవడో లుంగి లేపుకొని అయితే వెళ్తా ఉన్నాడు. రే ఆగరా రే పట్టుకోరా. రే ఆగు, పట్టుకోరా బ్రో. ఏంద్రాడు మంచిగా చెప్తే పోతున్నాడు.
బండాపురా రే. మంచిగా చెప్తే నా లుంగి ఊడిపోతుంది. పబ్లిక్ ప్లేస్ లెటర్ వేస్తే వాళ్ళది లుంగి ఊడు. ఏంది ఏంది నీ ఇష్టం? మంచిగా లుంగి ఊడిపోయింది కట్టుకోరా స్వామి అంటే ఏంది నీ ఇష్టం? మంచిగా లుంగి ఊడిపోయింది కట్టుకోరా స్వామి అంటే నా ఇష్టం, ఎట్టని కట్టుకుంటా. నా ఇష్టం, ఎట్టని కట్టుకుంటా. ఊడిపి వీళ్ళ పడిపోయా. మేమే అరుస్తున్నారా? లుంగి ఊడిపి వీళ్ళ పడిపోతున్నా. నేను కట్టుకుంటాను కదా. ఏ ఊరు అనిదే? ఏ ఊరు నీదే? ఏ ఊరు అనిదే? ఏ ఊరు నీదే? ఏందిడా అట్ట మాట్లాడుతున్నాడా? బ్రో వాడితో మాట్లాడటం వేస్ట్. మంచిగా చెప్తా చూడు. పబ్లిక్ ప్లేస్ లేదు లుంగి. పబ్లిక్ ప్లేస్ అట్టే లేదా లుంగి వేస్తున్నా. ఆ స్టైల్ అదే లుంగి స్టైల్. స్టైల్ అయితే ఇంట్లో తోలుకో. ఆ స్టైల్ అదే లుంగి స్టైల్. స్టైల్ అయితే ఇంట్లో తోలుకో. సూదులు గుచ్చిందే అత్తరు సాయి ఓరారా. నువ్వు రోడ్ల పైన లుంగి ఊడి తీసుకొని రాకూడదు పబ్లిక్ ప్లేస్ లో, సరేనా? నొక్కుతావు నీ పైన, సరేనా? చెయ్యి అంతే, కాలు పడేస్తాం. బ్రో వదిలేట్రా, వదిలే. వాడి పైన ఎందుకు? వాడు వదిలే, వాడు వదిలే. వాడు పిల్లడు ఉన్నట్టు కనిపిస్తా ఉన్నాడు. నువ్వు పోయిందా? ఆయన వచ్చి చెయ్యి. ఇదేంది ఇది? ఆయన నీ మంచి కోసమే చెప్పిల్లా. తట్టేస్తా చెప్తున్నా. మా ఊళ్ళో ఎందుకు అరస్తావా? మీ వాళ్ళు అసలు ఎవరు అడవాలా? నీ R15 తీసుకొని బయలుదేరు ఇంకా. సరే నీ నింజానే తీసుకొని బయలుదేరు ఇంకా. సరే నీ నింజానే తీసుకొని బయలుదేరు. మాట్లాడేదే ఇంకా వెళ్ళిపో. మర్యాద చెప్తున్నా, మంచిగా చెప్తున్నా, వెళ్ళిపో. మర్యాద చెప్తున్నా, మర్యాద చెప్తున్నా, వెళ్ళిపో బ్రో. రే వదిలే, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడు, వదిలేరా. వాడు భయపడ వదిలేరా. రే వాడు వదిలే రే బ్రో. వెళ్ళిపోతా, వదిలే. నువ్వు అయిపోయింది కానీ పో.